మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ. సిట్ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. ఏపీ సీఎం జగన్ ను కలిసిన యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య. దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ పై ప్రయాణిస్తున్న ఆశా మాలవ్య. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రకు అంబులెన్స్ వితరణ. జెండా ఊపి ప్రారంభించిన టీపీసీసీ డెలిగేట్ సభ్యులు గొట్టిముక్కల వెంకటరావు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ధర్నా. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిట్ దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రభుత్వ అప్పీల్ పిటిషన్లకు విచారణార్హత లేదని పేర్కొంటూ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం కీలక తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తేల్చి చెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ కేసులో సిట్ అప్పటి వరకు చేసిన దర్యాప్తును ఎవరూ అడగకముందే సింగిల్ జడ్జి క్యాష్ చేశారని, సిట్ జీవోను కొట్టేశారని, అత్యంత అసాధారణమైన ఆదేశాలను జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎటువంటి ఆధారాలను పరిశీలించకుండానే దర్యాప్తును సీబీఐకి ఇచ్చారని, ఇది రాష్ట్ర పోలీసుల హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. అత్యంత సమర్థులైన ఐపీఎస్ అధికారులు కలిగిన సిట్ ను కాదని, కేసును సీబీఐకి బదిలీ చేయడానికి సరైన కారణాలు లేవని అభ్యంతరం చెప్పారు. అన్ని మంచిగా అయినాక పీఠానికి పోదాం కానీ తిరుపతి కొండకు పోయి మంచిగా అన్ని మంచిదే అవుతుంది. మా సంకల్పం వల్ల మా పైలట్స్ అవి ఎట్లా చెప్తే అట్లనే ఓ ఎన్నిసార్లు రమ్మనండి బయటికి పోదాం రమ్మని చెప్పి పాలు తెప్పిస్తున్నావా? మదరసాలలో చదువుకున్నాడు గుర్తు. ఈ స్వామికేమో వేడి చేసి చక్కెర కలిపి ఈ స్వామికి, ఆ స్వామికి పచ్చి పాలు. लक्ष्मण आज का दूध निकाले गाय से? हाँ कहाँ है? अभी फ्रेश निकाले ना, वो ही दियो ये स्वामी को. गरम नहीं, कुछ नहीं, ऐसी दे दो ग्लास में डाल के. उन्हें उन्हें యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ ను కలిసింది. దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ పై ప్రయాణించే లక్ష్యంతో ఆమె ఇప్పటిదాకా 8 రాష్ట్రాల్లో పర్యటించింది. 8,000 కిలోమీటర్లకు పైగా యాత్ర సాగించింది. మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలన్నది ఆశా మాలవ్య లక్ష్యం. భారతదేశాన్ని మహిళలకు సురక్షితమైనదిగా నిలపాలన్నది ఆమె ఆశయం. ఆమె ఆశయాలను తెలుసుకున్న సీఎం జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. అంతేకాదు, అప్పటికప్పుడు 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 24 ఏళ్ల ఆశా మాలవ్య స్వస్థలం మధ్యప్రదేశ్ లోని రాజ్ఘర్ జిల్లా నతారం గ్రామం. ఆమె తన సైకిల్ యాత్రను గత ఏడాది నవంబర్ 1న భోపాల్లో ప్రారంభించింది. ఇటీవల తమిళనాడులో యాత్ర పూర్తి చేసుకుని చెన్నై మీదుగా ఏపీలోకి ప్రవేశించింది. ఆశా మాలవ్య గతంలో టెన్జింగ్ ఖాన్, బిసిరాయ్ పర్వతాలను అధిరోహించింది. मेरा नाम आशा मालवी है। मैं मध्य प्रदेश के राजगढ़ डिस्ट्रिक्ट से हूँ। मैं स्पोर्ट्स में एक नेशनल प्लेयर हूँ, माउंटेनियर हूँ। माउंटेनिंग में मैं रिकॉर्ड होल्डर हूँ। अभी मैं संपूर्ण भारत साइकिल यात्रा कर रही हूँ 25,000 किलोमीटर का। यहाँ मैंने भोपाल से 1 नवंबर को शुरू किया था और मैं आज आंध्र प्रदेश के विजयवाड़ा में हूँ। जैसे कि आज मैं आंध्र प्रदेश के YS जगन मोहन रेड्डी सर से मिली
और मैं बहुत खुश हूँ इनसे मिलके। फर्स्ट ऑफ ऑल मेरी ज़िंदगी में मैं एक्सप्लेन नहीं कर पा रही हूँ कि मैं कितनी सर से मिलके कितनी खुश हूँ। जिस तरह मैं आंध्र प्रदेश में आई तो फर्स्ट ऑफ ऑल यहाँ महिला सुरक्षा को लेके अगर बात की जाए तो आंध्र प्रदेश में मैंने देखा कि महिलाएं हर जगह सुरक्षित है और यहाँ सुरक्षा का प्रॉपर ध्यान रखा जाता है। जिस तरह यहाँ दिशा ऐप को ऑपरेट किया जा रहा है कि दिशा ऐप के माध्यम से यहाँ दिशा ऐप को मैंने डाउनलोड किया। यहाँ पर मैंने जैसे सुना कि यहाँ दिशा ऐप एक ऐसा ऐप है जिसमें सुरक्षा को लेकर अगर कोई भी बात हो तो फ़ौरन मतलब पुलिस वहाँ पर पहुँचती है और कोऑर्डिनेट करती हैं। तो जैसे कि मैंने डाउनलोड किया, डाउनलोड करने के बाद उसका मैंने ट्रायल भी किया, ना कि डाउनलोड किया है, उसको मैंने यूज़ किया। यूज़ करने के बाद तुरंत मेरे पास कॉल आता है, मुझसे पूछते हैं कि आपको कोई मदद चाहिए। तो मुझे आंध्र प्रदेश में पहली बार ये लगा कि हाँ महिलाएं नहीं पूरा प्रदेश सुरक्षित है। साथ ही मैं धन्यवाद करना चाहती हूँ हमारे देश के ऐसे मुख्यमंत्री सर का कि जिन्होंने देश की बेटी की एक बात सुनी और मुझे रिसेंटली 10 लाख रुपए प्रदान किए। తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర ప్రారంభం సందర్భంగా కూకట్పల్లి 121 డివిజన్ ఇన్ఛార్జి డాక్టర్ ఒట్టిముక్కల విశ్వతేజేశ్వరరావు ఆధ్వర్యంలో అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది। ఈ అంబులెన్స్ ను కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీసీసీ డెలిగేట్ సభ్యులు గొట్టిముక్కల వెంగళరావు జెండా ఊపి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో బషీర్ భాయ్, గూడెప నాగార్జున, సునీల్ యాదవ్, అరవింద్ రెడ్డి, నాగార్జున, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు। పేరు కనిపిస్తలేదు। జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం। పత్తికి గిట్టుబాటు ధర 15,000 ప్రకటించాలని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంతర్జాతీయ రహదారిపై రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు। పత్తికి క్వింటాలకు 15,000 మద్దతు ధర కల్పించాలని రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు। 2 గంటల పాటు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించాయి। జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు చేశారు। ఇక రైతుల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో సడక్ బంద్, అమరణ దీక్షతో పాటు రైతు రాస్తా రోకో కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు। జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ పత్తికి మద్దతు ధర పెంచాలి పత్తికి మద్దతు ధర పెంచాలి పత్తికి మద్దతు ధర పెంచాలి हमारी मांगे पूरी करो नहीं तो तुम छेड़छाड़ करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి రైతు సంఘాల ఐక్యత వర్ధిల్లాలి పత్తికి 15,000 వర్ధిల్లాలి పత్తికి 15,000 వర్ధిల్లాలి పత్తికి 15,000। ఎల్ఐసి ఆఫీస్ కార్యాలయం ముందు మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన ఏఐసిసి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా టీపీసీసీ నేత జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ ఎల్ఐసి, ఎస్బీఐ లాంటి బ్యాంకుల ద్వారా లక్షల కోట్ల రుణాలు మోడీ, అదానికి కట్టబెట్టారని అన్నారు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోట్ల రూపాయల ఎగవేతదారులకు అండగా నిలుస్తున్నారని హిండెన్బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ అదానికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారో, అదానిని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు। मोदी की हटाओ मोदी की हटाओ मोदी मोदी प्रधानमंत्री मोदी। కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పిలుపు మేరకు ఇలా ఎల్ఐసి ఆఫీసుల ముందు ధర్నా చేపట్టాలని చెప్పడంతో మేము ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది। దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల ఏదైతే ఎల్ఐసి చేసిండ్రో వాళ్ళ ఆస్తులను కాపాడాలన్న ఉద్దేశం తప్ప ఇలా ఎలాంటి దురుద్దేశం లేదు। అదేవిధంగా ఎల్ఐసి ఏదైతే మన ఏజెంట్స్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు వచ్చినాక వాళ్ళ కమిషన్ను కూడా తగ్గించడం జరిగింది। వాళ్ళ కమిషన్ తగ్గించడం వల్ల వాళ్ళ జీవన ఉపాధి కూడా
దెబ్బతినే విధంగా ఉన్నది ఎల్ఐసి ఏజెంట్ల జీవనోపాధి కూడా. మేము ముఖ్యంగా ఏదైతే ఎల్ఐసిని ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎల్ఐసిని అమ్మకాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప దీనిలో మేము ప్రజల పక్షాన, ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన గంగపుత్ర సంఘ సభ్యులు వారి గ్రామంలోని చెరువులు కుంటల రక్షణ కోసం మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ సభ్యులు మాట్లాడుతూ తమ గ్రామ పరిధిలో ఉన్నటువంటి పెద్ద చెరువు, ఓరకుంట మరియు రాయకుంట సిక్కం భూములను గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేస్తున్నారని మరియు రాయకుంట యొక్క మొత్తడిని యాదృచ్ఛికంగా ధ్వంసం చేశారని తెలిపారు. ఇలా సింఖం భూములను కబ్జా చేయడం వల్ల వర్షాకాలంలో కుంట కట్టల పైన నీటి ఒత్తిడి పెరిగి కట్టలు తెగిపోతున్నాయని, దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చాప పిల్లులు కొట్టుకుపోయి జీవన ఉపాధికి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్ గారికి ఒకటే చిన్న విన్నపం చేస్తా ఉన్నాము. గతంలో వీరావుపేటలో కూడా ఇట్లనే కబ్జా చేయడం జరిగింది ఆట స్థలం కోసం అని చెప్పి. చెరువులు కుంటల మీద పడడం కాదు, మేము దాని మీద జీవనోపాధి పొందుతున్నాం. అనేక అవస్థలు పడి బొంబాయిలో మేము పనిచేసుకొని ఏదో బతుకు తెరువు కోసం మళ్ళీ మేము చెర్ల మీద ఉండి మేము బతుకుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ఆ చెర్లని కబ్జా చేయడము, మత్తలు గులగొట్టడం జరుగుతూ ఉన్నది. ఇట్టి విషయాన్ని గతంలో మేము మంత్రి గారి దృష్టికి మా డైరెక్టర్ గారిని మేము కానీ తీసుకుపోయినాము. అక్కడ మన మంత్రి గారు ఏం చెప్పారంటే కలెక్టర్ గారికి మన ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏదున్నా కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఎఫ్టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ వాళ్ళు కానీ ఇరిగేషన్ వాళ్ళు కానీ అక్కడ ఉన్న రైతులతో కుమ్మక్కయి ఎలాంటి పనులు చేయడం లేదు, సర్వే చేయడం లేదు. ఇమ్మీడియట్లీ మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుతున్నాము, మా జగిత్యాల జిల్లాలో ఈ చిట్టాపూర్తో పాటు అనేక గ్రామాలలో చెరువు కుంటలు కనుమరుగైపోయినాయి కాబట్టి ఇమ్మీడియట్లీ స్పందించి వీటన్నిటి మీద ఎఫ్టీఓలు ఏర్పాటు చేసి పూర్తి స్థాయి బార్డర్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. లేని పక్షంలో 1 నెల 2 నెలల లోపల పెద్ద ఎత్తున మేము ఇక్కడ పెద్ద ప్రోగ్రాం చేసి ధర్నా చేస్తామని చెప్పి ఇప్పటి నుంచి మేము ప్రభుత్వాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ హెచ్చరిస్తా ఉన్నాం. జై గంగపుత్ర. మల్లాపూర్ మండలం మేము చిట్టాపూర్ గ్రామం మల్లాపూర్ మండలం. ఇంతకు ముందుగా మాకు ఊరగుంట అనే కుంట లోపట్ల మేము ఎంఆర్ఓ గారికి 2-3 సార్లు లెటర్ పెట్టడం జరిగింది. కానీ అయినా మమ్మల్ని పట్టించుకోలేరు. అక్కడ మాకు అన్యాయం జరిగింది. కావున ఇప్పుడు రాయగుంట సుగా 17 ఎకరాల విస్తరణ ఉన్న భూమిని మాకు సగం కన్నా ఎక్కువ భూమిని కబ్జా చేసుకున్నారు. అందుకే మాకు ఊరగుంటకి ఎట్లా అన్యాయం జరిగిందో రాయగుంటకు అట్లా జరుగుతుందని మేము ఈ విధంగా సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చడం జరిగింది. మా యొక్క మనం ఏమనగా రాజకీయం చేసుకోండి, కానీ మా అటువంటి వాళ్ళు జీవితాలతో ఆడుకోండి. ఎందుకంటే మేము దాని మీదనే బతికేటోళ్ళము. రేపు మా వృత్తి అది. కావున రేపు 1 కుంట 2 కుంటలు పోతే మాకు ఆధారం ఏం లేదు బతికేందుకు. కావున మా యొక్క మనం ఏమనగా తక్షణమే వాళ్ళ మీద కబ్జా చేసిన వాళ్ళ మీద, ఆర్డర్ ఇచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మమ్మల్ని రక్షించగలరని మా యొక్క మనవి సార్. వెల్టనర్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్. మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి
క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం సంస్థ అయినటువంటి LIC ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. నరేంద్ర మోడీ LIC ఆస్తులను మరియు పేద మరియు మధ్యతరగతి వారు LICలో దాచుకున్న డబ్బులను బడా వ్యాపారులకు దోచిపెడుతున్నాడని, దీనికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రాబోయే రోజుల్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, ప్రజల ఆస్తులు మరియు ప్రజల సొమ్మును కాపాడే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. అధ్యక్షురాలైనటువంటి ఖార్గే గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, ప్రియాంక గాంధీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ దేశంలో, భారతదేశంలో LICలై, బ్యాంకులై డబ్బులు కాజేస్తూ ఉన్నారు. LIC డబ్బులు, ప్రజల డబ్బులు, దాచుకున్న డబ్బులు పిల్లల పెళ్లిళ్లకు, పిల్లల చదువుల కోసం పొదుపు చేసుకుంటా ఉంటే 33,000 కోట్ల రూపాయలు LIC డబ్బులను దగ్గర రిలేషన్ అయినటువంటి, దగ్గర ఫ్రెండ్ అయినటువంటి, స్నేహితుడైనటువంటి దానికి అప్పచెప్పి ఈరోజు LICని ముంచడం జరిగింది. అదేవిధంగా 80,000 కోట్ల రూపాయలను ఇలా బ్యాంకుల రుణాలను, ప్రజల డబ్బులను సామాన్య ప్రజలు పొదుపు చేసుకుంటే అలాంటి డబ్బులను అదానీలకు అప్పచెప్పే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఈరోజు భారతదేశాన్ని అదానీ, అంబానీలకు ఈ మోడీ ప్రభుత్వం అమ్మే దిశలో ప్రయత్నం చేస్తూ ఉన్నది. మీ అందరికి తెలిసిన విషయమే. ఈరోజు భారతదేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి ఇలా గుత్తాధిపత్యం లెక్క పెట్టుబడిదారి వ్యవస్థకే అప్పచెప్పే దిశలో ఉన్నది. గతంలో కూడా మీ అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జనగామ జిల్లాకు నిధులు కేటాయించాలని జనగామ జిల్లా ప్రజా ప్రతినిధులకు అంబేద్కర్ చౌరస్తాలో హారతి ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు మదనపల్లి రాజు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్న జనగామ జిల్లాలో ఇంతవరకు ఒక్క పని కూడా పూర్తి చేయలేదని, 8 సంవత్సరాల నుంచి డివైడర్స్ కడుతూనే ఉన్నారని, జనగామకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరూపాలు నూతనంగా నియమించబడిన గృహ సారథులని పార్టీ పటిష్టతకు గృహ సారథులు కష్టపడి పనిచేయాలని, రేపు మరలా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కష్టపడిన వారికి అందరికీ గుర్తింపు ఉంటుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నూతనంగా నియమించబడినటువంటి గృహ సారథులతో ఆత్మీయ సమావేశం ఎమ్మెల్యే వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ మరియు నియోజకవర్గంలోని మండలాల గృహ సారథులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తూ మరోవైపు పార్టీ పటిష్టతకు అనేక చర్యలు తీసుకుంటున్నారని, దీనిలో భాగంగా నూతనంగా గృహ సారథులను నియమించడం జరిగిందని, ప్రభుత్వానికి మీరు ఎంతో కీలకమని తెలిపారు. కీలకమైన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అన్ని చోట్లకి వెళ్ళలేదు, అలాగే నాయకులు ఉన్నారు గోపాల్ రెడ్డి గారు, అన్ని చోట్లకి మేము వెళ్ళలేము. సో మా ప్రతిరూపాలు వైఎస్ఆర్ పార్టీ ప్రతిరూపాలు మీరు అక్కడ ఉంటారు. మీరు మన
ఈ పార్టీకి చెవులు కళ్ళు కూడా మీరే. అందుకే చాలా చెప్తున్నాను, గృహసారథులు, కన్వీనర్లు, ముఖ్యంగా గృహసారథులు పార్టీకి మీరే కళ్ళు, మీరే చెవులు. అంటే ఏంటి, ఏమన్నా కనుక మనకు హానికరం జరిగేటట్టు ఉంటే మీరు వెంటనే మీ మండలి ఇన్ఛార్జికి తెలియజేస్తారు. సీరియస్ అయితే మేము అందుబాటులో ఉంటాం. మీరు మండల కన్వీనర్కి తెలియజేస్తే మండల కన్వీనర్ మాకు తెలియజేస్తారు. లేదా చాలా ముఖ్యమైనది అది మీరు వెంటనే మాకు తెలియజేస్తే దాని ప్రకారం మనం వెళ్దాం. తర్వాత మీ కృషి ఎప్పటికీ పోదు, మర్చిపోరు, ఏమీ లేదు. ఎందుకు, అందరూ పైన ఉన్నాం, ఎవరికి జీతాలు లేవు, మా పనులకి ఒక్క రూపాయి లేదు. మచిలీపట్నంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని వైసీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడాన్ని నిరసిస్తూ కొల్లు రవీంద్ర, కొనకళ్ల బాలయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ కార్యాలయ స్థలాన్ని మీడియాకు చూపే ప్రయత్నం చేసి కొల్లు రవీంద్ర చేశారు. ఇక అడ్డుకున్న పోలీసులు కొల్లు రవీంద్రను, బాలయ్యను అరెస్టు చేశారు. పోలీసు చర్యలను టీడీపీ నేతలు ఖండించారు. కాపాడాలి జిల్లా కోర్టు సెంటర్ లో వైసీపీ కార్యాలయం. కోర్టు ఉంది, అక్కడ జిల్లా జడ్జిలు ఉన్నారు. చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి జిల్లా కోర్టు సెంటర్లో దాదాపు 100 కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమిని వైఎస్ఆర్ పార్టీ అప్పనంగా ఈ ప్రభుత్వం కట్టబెట్టడం అనేది పార్టీ కార్యాలయానికి ఇది ఏమాత్రం చట్టబద్ధత కాదు, ప్రజాయోగ్యం కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అది ఆల్రెడీ సర్వే నెంబర్ 731A1 మొత్తం కూడా అది ఎండోమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్. దాదాపు 8 ఎకరాల భూమి, దాంట్లో కొంత భాగం కాలేజీలకు ఇచ్చారు. మిగిలినది 5 ఎకరాల 45 సెంట్ ఉంది. దాంట్లో మరి పట్టాభి సీతారామయ్య గారికి సంబంధించి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, మచిలీపట్నానికి మరి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కూడా మరి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆంధ్ర బ్యాంక్ స్థాపకుడు, ఎల్ఐసి స్థాపకుడు. ఆయన పేరు మీద పట్టాభి మెమోరియల్ అక్కడ ఒక స్మారక బిల్డింగ్ని ఏర్పాటు చేసి మచిలీపట్నంలో సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలోని ధర్నా చౌక్లో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ వద్దకు వచ్చిన ఆర్డీఓ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మనం ఇప్పటివరకు మన డిపార్ట్మెంట్ అధికారులకి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలి. వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ కేసీఆర్ రద్దు చేయాలి. పర్యవేక్షణ పేరుతో వేధింపులను ఆపాలి. వైఎస్ఆర్ సంపూర్ణ వినోచార్జీ. ఒక 13 అంశాల మీద నాకు ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే, మీ అందరూ మీ బాధ నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇన్స్పెక్షన్స్ వచ్చినప్పుడు మీ బాధలు మీరు ఏ కాలం పెడుతూ ఉంటారు. వాటిలో కొన్ని మేము మా పరిధిలో ఉన్న వరకు మేము ఆ డిమాండ్ నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. ఏదైతే ఈ 13 అంశాలకు సంబంధించి ఈ జెన్యూన్ అంశాలే, ఇవన్నీ కూడా మా గౌరవ కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్కి విన్నవించి సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు
చేస్తామని మీ అందరి సమక్షంగా నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఏదైతే ప్రమోషన్స్లో కొన్ని జోక్యాలు అన్నారు, మ్యాక్సిమం సీనియారిటీ ప్రకారమే ప్రమోషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి ఎక్కడైనా ఏమైనా ల్యాప్సెస్ ఉన్నా కూడా పీడీ ఐసీడీఎస్ గారితో మాట్లాడి అట్లాంటి ఏమి జరగకుండా పారదర్శకంగా మీకు ప్రమోషన్స్ వచ్చేది కూడా ప్లాన్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. వైసీపీ యువజన విభాగం నాయకుడు నల్లమోతు మధుబాబుపై వైసీపీ నాయకులు మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా మైలవరం, ఇబ్రహీంపట్నం, జీకొండూరు పోలీస్ స్టేషన్లలో వైసీపీ పార్టీ మరియు ఎమ్మెల్యే అభిమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై 2 రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమోతు మధుబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. నువ్వు మామూలుగా రా, నువ్వు మామూలుగా వచ్చుంటే బాగుండేది. నువ్వు మామూలుగా వచ్చాడు ఇక్కడ అన్యాయం జరిగితే తాగి రావడం తప్పే కదా. నువ్వు నిజం అడిగినా తాగి రావడం తప్పే, తాగకుండా రా నువ్వు. మరి అది గొప్ప మనిషి మళ్ళీ వస్తుంది. ఒక్కసారి చూడండి, అది వెరిఫై చే. అది నువ్వు ఎలాగ అడిగితే కాదుగా, నువ్వు మామూలుగా నేను మాట్లాడతాగా. ఇప్పుడు నువ్వు నిజం మాట్లాడినా ఈ కండిషన్ నువ్వు నిజం మాట్లాడినా తప్పే. రావట్లేదు, ఇక్కడే ఉన్నావు, రావట్లేదని వస్తే నేను ఎందుకు వస్తాను? నాకేం టైం వస్తాయి. ఆధారితాడు కదా, ఫోన్కి రమ్మని వచ్చేసారు. రావట్లేదంటే వచ్చా. శ్రీ వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మధుబాబు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మన సీఏ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి అటువంటి గౌరవ శాసనసభ్యుల మీద ఇటువంటి భాష అసలు సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉంది. ఆ భాష ఇంట్లో ఆడవాళ్ళకు చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు అసలు. మరి అటువంటి భాష మాట్లాడిన ఆ వ్యక్తి మరి ఎందుకోసం మాట్లాడేది కూడా తెలియదు. మరి ఎమ్మెల్యే గారు దేవుళ్ళకి అందరికీ మేలు చేసేటువంటి ఆయన అన్ని మాటలు అన్నారంటే మాకు చాలా బాధగా ఉంది. ఆ బాధతో వచ్చి మేము నాయకులందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చాం, తగిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా మీడియా సోదరులు కూడా మీరు కూడా ఆలోచించాలి. ఇటువంటి భాషను మనం ప్రోత్సహించకూడదు. అటువంటి వ్యక్తుల్ని మనం మరి సమాజంలో ఎలాగా చూడాలనేది కూడా మీరు కూడా తెలియజేయాలని చెప్పి తెలుసు. సంగారెడ్డి జిల్లా చోటకూరు మండలం సింగూరు చౌరసాలని టోల్ గేట్ దగ్గర స్థానికులు భారీ ధర్నాకు దిగారు. స్థానికుల వాహనాలను టోల్ టికెట్ ఛార్జీ 10 రూపాయలు విధించడంతో ధర్నా చేశారు. ఇక వెంటనే టోల్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. లోకల్ వారికి ఫ్రీ పాస్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లడానికి అండర్ పాస్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు అనేక యువజన సంఘాల వాళ్ళందరూ కలిసి వాళ్ళ రోడ్డుపైకి వచ్చారు. ఎందుకు మేము రోడ్డుపై రావాల్సి వచ్చిందంటే ఈ యొక్క అధికారుల పనికి మాలిన ఆలోచన, ఈ యొక్క రోడ్డు కాంట్రాక్టర్ యొక్క పనికి మాలిన ఆలోచన మేము రోడ్డుపైకి వచ్చాం. ఇప్పటికి అధికారులు వచ్చారు, ఆ యొక్క టోల్ గేట్ అధికారి వచ్చాడు, మేము లోకల్ వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పాడు, ఆపించాడు. అదేవిధంగా మేము ఆధార్ కార్డు చూపిస్తే ఇక్కడ అందరు లోకల్ వాళ్ళకు మేము వదిలేసామని చెప్పాడు. అదే ఆమె పైన ఉండాలి. ఆ ఆమె తప్పితే నీ టోల్ గేట్ బంద్ అయితే బిడ్డ అనే హెచ్చరిక వేసిన గుర్తు పెట్టుకో. అంతేకాదు ఇక్కడ కాంట్రాక్టర్ వచ్చారు, మేము వారం రోజుల లోపల కొద్ది ముందు దూరం లోపల ఇక్కడ డైవర్షన్ ఇస్తాం, అక్కడ లైట్లు వేసి మీకు అరేంజ్ చేస్తామని చెప్పారు. అదే ఆలోచనతో అధికారులు నెరవేర్చలేకపోతే ఈ మండలానికి సంబంధించిన మహిళలు, పిల్లలు, పెద్దలు, రైతులు అందరూ ట్రాక్టర్లు, బండ్లు అన్ని తీసుకొచ్చి ఈ రోడ్డు పైన పెడతాం. మా యొక్క మండలి యొక్క శక్తిలో మీకు హెచ్చరిస్తున్నాం. దీనికి మొత్తం కారకులు
టెక్నికల్ అధికారులు, జిల్లా అధికారులు వీళ్ళ తప్పిదాడం వల్ల ఇవాళ పుల్కల్ మండలం సంబంధించిన ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఆలోచించండి. ఒక విషయం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ. సిట్ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్. ఏపీ సీఎం జగన్ ను కలిసిన యువ పర్వతారోహకురాలు ఆశా మాలవ్య. దేశవ్యాప్తంగా 25,000 కిలోమీటర్లు ఒంటరిగా సైకిల్ పై ప్రయాణిస్తున్న ఆశా మాలవ్య. రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్రకు అంబులెన్స్ వితరణ. జెండా ఊపి ప్రారంభించిన టీపీసీసీ డెలిగేట్ సభ్యులు గొట్టిముక్కల వెంకటరావు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు ధర్నా. పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.